అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా ఈ ఇంటర్వ్యూలో గెస్ట్ ఎవరు అని చెప్పడానికి ముందు ప్రస్తుతం మన తెలంగాణలో నిరుద్యోగులు పెద్ద స్థాయిలో వాళ్ళ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. డిఎస్సి పోస్ట్‌పోన్ చేస్తారా లేదా అంటూ. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. రెడ్డి గారు నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తే చాలా యంగ్స్టర్‌లో ఉన్నారు యాక్చువల్లీ. మీ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం తీసుకోవడం. ఇక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను. మీరు ఎలా పాలిటిక్స్‌లోకి బేసిక్‌గా మీరు అడ్వకేట్ అని విన్నాను నేను. అంటే పాలిటిక్స్ రైట్ ఫ్రమ్ ఎన్ఎస్యుఐ ఉన్నాను నేను. ఓకే. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ చేసినాను, స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ చేసినాను, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయ్యాను, తర్వాత యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ చేసినాను. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ ఉన్నాను. అవునండి, అవును. సో ఐ లుక్ యంగ్, ఎస్. కాకపోతే దాని తగ్గట్టు ఆ కష్టం కూడా ఉంది. నిరుద్యోగులకి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయలేదు అని ఈరోజు యువత అంతా కూడా నిరుద్యోగులంతా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నిరుద్యోగులు అందరూ అనేటటువంటిది ఆ పదం కరెక్ట్ కాదని నేను అంటా. ఎందుకంటే రాష్ట్రంలో ఉంటున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా కాలంగా, అంటే 2017లో డిఎస్సి అయింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాలే. అవును, చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుండ్రు. పాత ప్రభుత్వాన్ని వేడుకొని విసిగి బేజారిపోయారు. సార్ ఎప్పుడు సార్ మా జీవితాలు, మా వయసులు పెరిగిపోతున్నాయి, అమ్మా నాన్నలకు దూరం ఉన్నాం, పలానా దగ్గరకు వచ్చి మేము చదువుకుంటున్నాం, ఇక్కడ అశోక్ నగర్ అయినా లేకపోతే అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అయినా లేకపోతే దిల్సుఖ్ నగర్ అయినా ఈ ప్రాంతాలకు మేము వచ్చి చదువుకుంటున్నాం. అటు ఒక పక్క అమ్మ నాన్నల మీద మేము ఆధారపడ్డమే కాదు, వయసు మీద పడ్డ తర్వాత వాళ్ళ భారం మేము మోయాలి. అట్లాంటిది వాళ్ళు మా మీద మోసేటటువంటిది ఇంకెన్ని రోజులు అని అన్నా కూడా పెడచోన పెట్టినటువంటి పాత ప్రభుత్వం ఏదైతే ఉండేనో, తర్వాత మేము ఒక నినాదం తీసుకొని వచ్చినాం. మా పార్టీ నుంచి మేము తీసుకొచ్చినటువంటి నినాదం ఏంటిది అని అంటే, నిరుద్యోగులకి కొలువులు కావాలంటే కేసీఆర్ కొలువు పోవాలి అని అన్నాం. నిరుద్యోగులకి కొలువులు రావాలి అని అంటే కేసీఆర్ కొలువు పోవాలి. సో ప్రభుత్వాన్ని మార్చేటటువంటి దిశగా నిరుద్యోగులు మొత్తం ఐకమత్యంగా ముందుకు పోతే రేపు పొద్దున ప్రభుత్వం మారిన తర్వాత మనం కలలు కన్నటువంటివి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి కొలువుల జాతర మొదలవుతుంది అని మేము అన్నాం. ఎస్, వీఆర్ స్టిక్కింగ్ టు అవర్ లైన్. ఈ ప్రభుత్వం ఏర్పాటైంది, మొదటి 3 నెలలనే 30,000 కొలువులు. అందరూ అంటారు ఇవన్నీ పాత నోటిఫికేషన్లు కదా, మీరు వచ్చి కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి చేసింది ఏముంది అని అంటారు. మేడం ఇది ఇక్కడ ఒక స్పష్టత అందరికి నిరుద్యోగులకు మొత్తం తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి జనాల గురించి కూడా మనం ఏం మాట్లాడుకుందామంటే, న్యాయపరమైనటువంటి చిక్కులతోటి వాటిని కావాలని కోర్టులలో నాంచిపించుకుంటా, అటు ప్రశ్నాపత్రాల లీకేజ్లని, లేకపోతే క్వశ్చన్ పేపర్లలో తప్పిదాలు పెట్టుకుంటా, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్నే కంప్లై చేయకుండా కోర్టులలో నాంచేటట్టుగా చేసి, అదిగో కోర్టులో నాంతుంది మా చేతిలో ఏం లేదని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరి గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే, అసలు చట్టపరంగా న్యాయపరంగా ఉంటున్నటువంటి ఈ చిక్కులు మొత్తం పోవాలి. చిక్కులు పోకుండా మనం నోటిఫికేషన్లు ఇచ్చినా మళ్ళీ అదే పంచాలి. హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటిదైనా, లేకపోతే రోస్టర్ సిస్టమ్ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటిదైనా, ఏ అంశాలను సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో కావాల్సినటువంటివి అడాప్ట్ చేసుకోకుండా ఉండడం అయినా, అన్ని అంశాలలో కూడా ఈరోజు స్పష్టతతోటి ఈరోజు ఈ చట్టపరమైనటువంటి చిక్కులని తొలగించడం జరిగింది. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పాత నోటిఫికేషన్లు అయినా చిక్కులు పోయిన తర్వాత ఫలితాలను వెలువడించే దాని దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 1 అండి. గ్రూప్ 1కి సంబంధించి ఉద్యమ సమయంలోనే హాల్ టికెట్లు చింపినటువంటి నేతలు, మన రాష్ట్రం వచ్చినాక మనమే కొలువులు ఇచ్చుకుందామని చెప్పి మాట్లాడినటువంటి నేతలు 10 సంవత్సరాలల్లో పిల్లలు చచ్చిపోతే కూడా కనీసం అడ్రస్లు లేవనే చెప్పారు తప్ప కొలువులు ఎత్తియలే. పాయింట్ టు బి నోటెడ్, 10 సంవత్సరాలల్లో గ్రూప్ 1కి సంబంధించి 2 సార్లు, ఒకసారేమో ప్రశ్నపత్రాలు లీకేజ్ అన్నారు, ఇంకోసారేమో వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వాళ్ళే కంప్లై చేయలేదు. కానీ ఎంత అన్యాయం సార్, గ్రూప్ 1 పేపర్ లీక్ అవడం ఏంటి సార్? అసలు ప్రభుత్వానికి సంబంధించే ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రైవేట్ పరంగా ఎన్ని లొసుగులు జరిగితే మాత్రం ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? నౌ మై పాయింట్ ఈజ్, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1కి సంబంధించినటువంటి పరీక్షలు మొన్న అయిపోయినాయి. బ్రహ్మాండంగా జరిగిందా? ఏం ఇబ్బందులు లేకుండా జరిగిందా? ఇవి గతంలో ఎందుకు జరగలేదు? అసలు పరీక్షలే కక్కుర్తిపడి ప్రశ్నపత్రాలు అమ్ముకునేటటువంటి దుర్మార్గులు ఈరోజు మళ్ళీ వచ్చి కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి, తర్వాత మైకుల ముందుకు తీసుకొని వచ్చి రాజకీయాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు మా దగ్గరికి వచ్చి మీరంతా ఏకం కండి, నేను మెగా డిఎస్సి నేను రిలీజ్ చేస్తాను, మీకు 5,000 ఉద్యోగాలు కాదు 5,000కి ఇంకొంచెం యాడ్ చేసి నేను చేస్తాను అని చెప్పనన్నారు. ఇప్పుడు వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మేము ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వాళ్ళ ప్రశ్న. మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్. 5,000 కొలువులు ఉన్నదాన్ని యాడ్ చేస్తామన్నాం, యాడ్ చేసినాం కదా. 5,000 ఉన్న కొలువుని 6,000 యాడ్ చేసి 11,000 చిల్లర మనం ఈరోజు ఇచ్చినాం.
ఇచ్చిందే కాకుండా టెట్ పెట్టాలి అని అన్నారు. టెట్ పెట్టాలి సార్, టెట్ పెడితే టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటిది ఒకటే ఉంటుంది కాబట్టి మేము రాసుకుంటామన్నారు. టెట్ కూడా పెట్టినాం కదా. టెట్ పెట్టిన తర్వాత సమయం ఇప్పుడు కావాలని చెప్పి అడుగుతున్నటువంటిది ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చి షెడ్యూల్ అయిపోయిన తర్వాత అది కూడా 3 నెలలు అయిపోయింది ఇచ్చి, 3 నెలలు 4 నెలలకు వస్తుంది. తర్వాత వచ్చి డిమాండ్ మొదలు పెట్టేసి కొంతమంది కృత్రిమంగా దీని ఏదో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకుందామని చెప్పి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని చేసేటటువంటి రాజకీయాలని మేము ఒకనొకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకునే కదా మేము మీకు వచ్చేస్తాను. ఇప్పుడు అపోజిషన్ పార్టీ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొలువులే ఇవ్వకపోతే రోడ్ ఎక్కేటోళ్ళం, అంతేందుకు మేము కూడా ప్రశ్నించేటోళ్ళం మేడం, మేము కూడా అడిగేటోళ్ళం. నేను నిరుద్యోగుల తరఫున అన్ని డిబేట్లో దొరికినటువంటి ప్రతి అంశం మీద నేను కూడా కొట్లాడినా. అరే అంతేందుకు ఈరోజు నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నేనేదో గడ్డ మీదకు పడిపోయినాం, మనం మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడడం అనేటటువంటి నైజం అది కాదు. దయచేసి మీరు ఇది గమనించండి. 5,000 కొలువులు ఉంటున్నటువంటిది 11,000 కొలువులు మనం ఇచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ వరుస పెట్టి షెడ్యూల్స్ వచ్చిన తర్వాత ఈరోజు మారాలని అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. టెట్ మొన్న రాసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మనం పోస్ట్పోన్ చేద్దాం అనుకుందాం, టెక్నికల్గా కూడా మనం మాట్లాడుకుందాం. 2 అంశాలు చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఒకటి, అక్కడ రిమోట్ ఏరియాలలో ఉంటున్నటువంటిది ఆల్రెడీ యాన్యువల్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. యాన్యువల్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ కూడా పోస్ట్పోన్ చేస్తే విద్యా సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోతుంది టీచర్లు లేనటువంటి పరిస్థితిలో. మరి ఎట్లా? మనకు టీచర్లని పేద పిల్లలకు అందించేటటువంటిది ప్రభుత్వం ప్రాధాన్యత పెట్టుకోవాలనా, లేకపోతే కొలువుల్లో మాకు కొంచెం సమయం కావాలనేటటువంటి డిమాండ్ని పరిగణనలోకి తీసుకొని మీకోసం కూడా వెయిట్ చేస్తామంటే ఇంకో టెట్ కూడా వస్తుంది. రేపు పొద్దున స్థానిక ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఆ కారణంతో మళ్ళీ ఆగుతుంది, ఇంకొన్ని రోజులు ముందుకు పోతుంది, ఇంకో టెట్ వస్తుంది, వాళ్ళు కూడా అదే డిమాండ్ అంటారు, మాకు కూడా సమయం కావాలని చెప్పి. వేర్ విల్ దిస్ ఎండ్? సో నేను ఒకటే అంట, సపోజ్ మనకు ఒక ఆటకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఆట కంటే ముంగటనే మనం రాసుకుంటాం. ఆట మొదలైన తర్వాత నియమ నిబంధనలు మార్చుకోనికలేదుగా. రైట్, నేను చెప్పేది ఒకటే, ఇది ఆట మొదలైపోయింది. సో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఎట్లాంటి మార్పులు చేర్పులు లేవు. హాల్ టికెట్లు కూడా ఇంచుమించు అందరు డౌన్లోడ్ చేసేసుకున్నారు. మరి ఎక్కడికి ఎంచున్నట్టు? నిజంగానే నిరుద్యోగులకి నచ్చనటువంటి పని ఏమైనా చేస్తుందంటే, నిరుద్యోగులకి నచ్చనటువంటి పని ప్రభుత్వం చేసేది ఏదైనా ఉంటే ఒక్క పని అయి ఉంటుంది, అది కొలువులు ఇవ్వకపోవడం. కానీ ప్రభుత్వం కొలువులు ఇచ్చింది. ఇక్కడ నినాదం కొలువులు కావాలనేటటువంటి అంశం కాదు, పోస్ట్పోన్ చేయాలనేటటువంటి అంశం. సో మాకు కొలువులు ఇవ్వడం ముఖ్యమా, పేద పిల్లలకు విద్యను అందించడం ముఖ్యమా, పోస్ట్పోన్ చేయడమా ముఖ్యమా అని అంటే ఈ మూడిట్లో ఉంటున్నటువంటి ప్రాధాన్యత కొలువులు ఇస్తూ పేద పిల్లలకు విద్యను అందించడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. అంతేకాదు నిరుద్యోగుల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కొలువులు ఒకరు కాకపోతే ఇంకొకరు కొలువు వస్తుంది. బయట రాష్ట్రం వాళ్ళు వచ్చి ఈడ కొలువులు సంపాదిస్తలేరు, మన రాష్ట్రం పిల్లలకే వస్తుంది. మా ఉద్దేశం కూడా ఈ రాష్ట్రం బిడ్డలకి కొలువులు ఇవ్వాలనేటటువంటిదే. అట్లాంటప్పుడు ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళకు కూడా మేము అథారిటేటివ్గానో లేకపోతే మొనపాలిగా పోయేసేసి మేము ఇట్లనే చేస్తాం అనేటటువంటి రుబాబుగా మనం ఏం చేస్తలేం. మీరు ఒక తేడా గమనించండి, బీఆర్ఎస్కి మనకి ఈ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే నీళ్లు నిధులు నియామకాలను మాట్లాడినారు. నియామకాల విషయంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే నియామకాలు చేకూర్చుంటున్నటువంటి సర్కారు ఒకటి, వాళ్ళ అడ్రస్లు కూడా లేవన్నది. ఈడ పోస్ట్పోన్ చేయాలనేటటువంటి నిరసన చేస్తే కూడా ఉద్యమం కాదు, నిరసన చేస్తే కూడా ప్రభుత్వం దిగొచ్చి చర్చలకి ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ నిర్వహించి అధికారులతో నేను కూడా ఉన్నా, అధికారులతో ఏ పాసిబుల్ వే ఉంటే ఆ పాసిబుల్ చేయండి. బట్ టాప్ ప్రయారిటీ ఏముండాలంటే ప్రాధాన్యత యొక్క ప్రభుత్వానికి మనం చేసేటటువంటి మార్పులు చేర్పులతోటి కొత్త చిక్కులు రాకుండా మొత్తానికే కొలువులకు ఎసరబడేటటువంటి విషయం మాత్రం సచ్చినా చేయొద్దు అని చెప్పిండు. దీంట్లో నాకైతే చిత్తశుద్ధిగా అనిపిస్తుంది. మరి అంటే ఇంత నిరసన జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫైనల్గా ఒక మాట చెప్పలేదు, నిరుద్యోగులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడలేదు అనేది వాళ్ళ ఉద్దేశం. దీని మీద ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రకటన ఒకటి, రేవంత్ రెడ్డి గారు చెప్తేనే ఒకటి కాదు కదా. ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ప్రకటన వచ్చింది డిఎస్సికి సంబంధించి, యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసిండ్రు. దాని మీద ఇంకొక ప్రకటన రావాల్సినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఫైనల్ స్టాండ్ ఏంటి ఇప్పుడు డిఎస్సి పోస్ట్పోన్మెంట్ అది జరుగుతున్నాయి యాజ్ యూజువల్ గా, యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుందని చెప్పేసిండ్రు. దెర్ ఇస్ నో పోస్ట్పోన్మెంట్ ఫర్ డిఎస్సి. గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు అంటున్నటువంటి దాంట్లో కొంచెం అర్ధరహితంగా ఉంది, లాజికల్గా కూడా ఉంది, పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది అనేటటువంటి అంశం మీద మన టీజీపీఎస్సీ, ఎందుకంటే నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకొని టక్మన్ ఓకే చేసేసేయండి అన్నికే కాదు కదా. టీజీపీఎస్సీ అనేది మన పరిధిలో ఉండేటటువంటిది, అదొక స్వతంత్ర సంస్థ కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏవైతే మాట మధ్య జరుగుతాయో పిల్లలకి ఎట్లయితే న్యాయం జరుగుతుందో దయచేసి చేయండి అనేటటువంటి విజ్ఞప్తి వరకే ప్రభుత్వం చేయగలుగుతుంది కదా. కానీ ఆ విజ్ఞప్తిలో మాత్రం ఎట్లాంటి అనుమానం లేకుండా మన వంతు కృషి
ఈ ప్రభుత్వం చేస్తూనే ఉంది. దీంట్లో ఎట్లాంటి అనుమానాలు వద్దు. ఈ రోజు కూడా నేనైతే ఆ విషయంలో పాజిటివ్గా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు వచ్చి దగ్గర దగ్గర 7-8 నెలలు అవుతుంది, కానీ స్తబ్దుగా ఉంది తెలంగాణ అనేది అంటున్నారు. దీని మీద నౌ వి ఆర్ షిఫ్టింగ్ టు అనదర్ టాపిక్. మీడియాలో ఉన్నారు కదా మీరు, సో అందుకని ఇప్పుడు అంటే ఒకటి మేడం, ట్రాన్సిషన్ టైం అంటాం. అవును, ట్రాన్సిషన్ టైంలో ఎవరికైనా కూడా ఒక ప్రభుత్వం ఎస్టాబ్లిష్ కావాలంటే సమయం పడుతుంది. అట్లాంటిది ఈ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అపోజిషన్ పార్టీ అనేది జనరల్గా మనం కన్స్ట్రక్టివ్గా చూస్తాం. ఏ అపోజిషన్ పార్టీ అయినా కొన్ని రోజులు సమయం ఇద్దాం, ఎట్లా చేస్తారో చూద్దాం, తర్వాత మనం విమర్శనలు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి అని కోరుకుంటాం. ఎందుకంటే ఒక సభల హౌస్లో మనం కూర్చున్నప్పుడు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే టోటల్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి నిర్ణయాలు జరగకుండా ఉండనే కదా అపోజిషన్ కూడా స్ట్రాంగ్ ఉండాలని మేమే అన్నాము. మీకు సమయం ఎక్కువ ఇస్తాం, ఫస్ట్ రాగానే పెట్టినటువంటిది ఏంటి, సభనే కదా. ఈ ప్రజాస్వామ్యంలో కంచెలు తెంపినటువంటి ఈ ప్రజా పరిపాలనలో మహిళలకి ఉచిత బస్సు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలైనా, లేకపోతే ఐటీఐలకు సంబంధించినటువంటి ఏదైతే కొత్త రీఫార్మ్స్ ఏవైతే జరిగినాయో, ఏది అడ్వాన్స్ టెక్నాలజీ, వెనకటి లెక్కనే ఎంతసేపు సా పట్టుకొని చెక్కలు కట్ చేసుడు, లేకపోతే పానాలు పట్టుకొని ఓన్లీ బైక్ల మెకానిక్లు తయారవుడు కాదు. ఏ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిందైనా, లేకపోతే వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి అయినా, స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి అధునాతమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పైన కూడా మన యొక్క యువతని మనం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి దూరపు ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటివి, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అవి స్మార్ట్ సిటీస్కి తీసేటటువంటి వ్యవహారాలైనా, ఏవైతే ఫార్మా సిటీస్కి సంబంధించినటువంటి నిర్ణయాలైనా, RRR పైన మన చిత్తశుద్ధితోటి ఏది ముందు కేంద్రం పైన మన రిక్వెస్ట్లు అయినా, లేకపోతే దీర్ఘకాలికంగా ఉంటున్నటువంటి సమస్యల పరిష్కారం కేంద్రంతో సఫలీకృతమై రాష్ట్రానికి వచ్చినటువంటిదైనా, దావోస్ పోతే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఒక రికార్డు స్థాయిలో సింగిల్ విజిట్ తోటి ఇన్వైట్ చేసుకునేటటువంటి పరిస్థితి దాకా కూడా అన్ని పాజిటివ్గా కనిపిస్తున్నప్పటికీ ఇక కూలిపోతుంది ఇది. ఈ ప్రభుత్వం నిలబడదు, ఇది 3 నెలలనే కూలిపోతుంది ఇది. అవును, ఇది ముచ్చటే లేదు. ఇది ఒకడొకడు కొట్టుకుంటాడు, తన్నుకుంటాడు. వీళ్ళు చూడండి, అసలు బస్సులు ఎక్కుతానంటే ఆడవాళ్ళు సిగలు పట్టుకొని ఇక గుంజుకుంటారు, ఆడవాళ్ళకి జుట్టే లేకుండా పోతుంది. మొత్తం ఇది సంక్షేమమే కాదు, ఇది మొత్తం ఆడవాళ్ళ మధ్యలో పెంట పెట్టనికనే ఇది చేసి ఇది సంక్షేమం అంటారా అని అన్నారా లేదా? వాళ్ళే అన్నారు. తర్వాత 500 రూపాయలకే సిలిండర్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, వారంటీ లేని గ్యారంటీలు ఇవన్నీ ఇప్పుడు వస్తుందా సరే 500కి? వస్తున్నాయి కదా. ఏమో మొన్న నేను కొన్నప్పుడు కూడా నాకు 900 చిల్లర తీసుకు ఎన్రోల్ చేసుకోవాలి, మనం ఎన్రోల్ చేసుకోవాలి. ఎక్కడ అప్లికేషన్ ఫామ్, మనకి అప్లికేషన్ ఫామ్ ఉండాలి, మనకు వైట్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని తర్వాత వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకా సరిపోయింది. నేను తెలంగాణ మొత్తం మనం టిక్స్ పెట్టుకోవాలి, దాంట్లో కూడా టిక్కులు పెట్టుకోవాలి. దాంట్లో 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు గృహజ్యోతి ఉంది, గృహలక్ష్మి ఉంది, ఇట్లాంటివన్నీ టిక్ పెట్టి నేను ఒకటే పెట్టుకున్నా, మీతేమో నాకు వస్తలేవంటే కూడా కాదు. నీకేం కావాలనేటటువంటిది మనం దాంట్లో ఆప్షన్ టిక్ చేసుకోవాలి. రైట్. సో దీంట్లో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీకెందుకు మేడం బెంచ్ కార్లలో అయ్యో నారాయణ కాదు, నేనేమనుకున్నానంటే నేను అనేది టోటల్ తెలంగాణకే అందరికీ, అంటే వైట్ రేషన్ కార్డునో ఇంకో రేషన్ కార్డునో అట్లా కాదు. సంక్షేమాలు అనేటటువంటిది ఆల్రెడీ ఆర్థికంగా స్థిరంగా ఉంటున్నటువంటి వ్యక్తుల గురించి కాదు, క్షేత్రస్థాయిలో లేనటువంటి వాళ్ళకి, ఆకలితో అలమటించేటటువంటి వాళ్ళకి ఉపాధి కోసం కూడా ఈరోజు పొద్దున్న లేస్తే కష్టం చేసుకుంటే తప్ప పూట గడవదు, పిల్లలకు తిండి పెట్టలేనటువంటి వాళ్ళకి ప్రాధాన్యతతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇది కొంతమందికి చాలా చిన్నగా మాట్లాడేటటువంటి తత్వం వాళ్ళకు ఉండొచ్చు. ఈరోజు కూడా మీరు చూసిరో, మీరు రేషన్ కార్డుని మాత్రమే ఏది ఒక రిఫరెన్స్ లెక్క తీసుకొని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో ఒక్కసారి నాయకుడి యొక్క ఆలోచనలో ప్రజలకి చేసేటటువంటిది ఉందా లేదా అనేది ఇది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. అసలు ఎవరైనా నిరసన చేయాలంటేనే నిరసన చేసేటటువంటి అడ్డానే లేపడేసేసినటువంటి కేసీఆర్ గారికి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రంగా పోస్ట్పోన్ చేయాలంటే కూడా రోడ్ల మీదకి ఎక్కి చాలా చక్క ప్రజాస్వామ్యం ఈరోజు ఏమవుతుంది అని అంటే చాలా పాజిటివ్గా కనిపిస్తుంది నాకైతే. మరి ప్రజాస్వామ్యం అంటే ఎంతసేపు ఓన్లీ పరిపాలనా వ్యవస్థ ఓహో సూపర్ అనే కాదు, విమర్శలు, ప్రతి విమర్శలు, తర్వాత జవాబుదారీతనము, పారదర్శకత, అన్ని అంశాలతో కూడా రాష్ట్రం మీరేమో స్తబ్దుగా అంటారు కానీ ఇది ఒక ప్రళయం ముంగట ఒక సైలెన్స్ లెక్కనేమో నాకు కనిపిస్తుంది. 100% కదా. అండ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా మీరు అడిగినారు కాబట్టి ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. ఆల్ దట్ కొంచెం మేము లాగ్ అవుతున్న ఒక అంశాన్ని కూడా మేము చెప్పాలి. మేము చేస్తున్నటువంటి దానికంటే చెప్పుకునేటటువంటి దాంట్లో మాత్రం యాజ్ ఏ మీడియా కమిటీ చైర్మన్ లెక్క మా రివ్యూస్లో కూడా మేము చెప్తుంది ఏంటంటే మేము ఇంకా వీఆర్ బిల్డింగ్ నెట్వర్క్స్. చేసేటివి చెప్తే సరిపోతుంది. వెనకటోళ్ళ లెక్కనో లేకపోతే పైన కేంద్రం ఉన్న లెక్కనో ఏం చేయకపోయినా భవిష్యత్తును నిర్మించింది మనమే,
చరిత్రను కూడా నిర్మించింది మనమే అనేటు లిఖించింది మనమే అన్నట్టు మేము పోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. కరెక్ట్. కాబట్టి నిర్ణయాలు ప్రభుత్వంలో ఉండేటటువంటి సంక్షేమాలైనా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలైనా లేకపోతే మాట చెప్తే మాట మీద నిలబడుతున్నటువంటి తీరైనా ఈ ప్రజలకు మాత్రం పోవాల్సిందే. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినుండే కదా మేడం, బీఆర్ఎస్ ఈరోజు ఇంత గగ్గోలు పెడతా ఉంది. సరే వాళ్ళు ఒకటైపోయి యుద్ధ ప్రాతిపదికన ఎన్ని రకాలుగా మమ్మల్ని ఏం చేయాలని ఇక అయిపోయింది, అసలు వీళ్ళకి రానే రావు అని చెప్పి మాట్లాడినప్పటికీ కూడా మరి ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా ఓట్ షేర్ అనేది అమాంతంగా పెరిగిందే, మేమేం డిక్లైన్ కాలేదే. నేను ఒకటి చెప్తాను సార్, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఉన్న పార్టీలు 2, 3 ఒక పార్టీకి అవకాశం ఇస్తారు ప్రజలు, వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదనుకోండి ఈ పార్టీకి అవకాశం ఇస్తారు. ఇక్కడ కూడా వాళ్ళు మోసపోయారు అనుకోండి ఇస్తారు. ఇప్పుడు 3 అయిపోయాయి అనుకోండి మళ్ళీ మొదటికే రావాలి. ఇంకొక ఆప్షన్ ఎక్కడుంది అల్టిమేట్లీ? కాదంటారా మీరు? నేను ఒకటైతే చెప్తా, 13 సీట్లు ఉంటున్నటువంటి వాళ్ళు ఈరోజు 8 సీట్లకు వచ్చారు. తగ్గిర్రా లేదా? అవును అవును. మేము 3 సీట్లు ఉంటున్న వాళ్ళము 5 సీట్లు పెరిగి 8 సీట్లకు వచ్చినాం. అవును. మరి మేము పెరిగినట్ట తగ్గినట్ట? ఇప్పుడు బీజేపీ ఆ రోజు 4, తర్వాత బీఆర్ఎస్ కి 9, 13, ఇద్దరు కలిపితే 13. ఈసారి ఇద్దరు కలిసి పోటీ చేసారు. ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? ఇద్దరు కలిస్తే వాళ్ళకి 8 వచ్చినాయి. కానీ మేము ఒక్కరమే ఉండే, ఆ రోజు మా 3 ఉండే, తర్వాత ఈరోజు కూడా ఒక్కరమే ఉన్నాం, కానీ మా 8 అయినాయి. పెరిగింది మాది, కానీ వీళ్ళదేముంది ఇంకా అయిపోయింది అని అంటే ప్రజలు మమ్మల్ని దూరం చేసుకునేటటువంటి పరిస్థితులలో లేరు. ఎందుకంటే సంక్షేమాల పేరు మీద మోసాలు, తర్వాత అసలు అన్ని అక్రమాలు చేయనటువంటిది ఏమైనా ఉందా గత ప్రభుత్వాలలో? ఇక మనం చిట్టా రాసుకుంటూ కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అనేది ఇంతవరకు చేయలేదు అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? మరి చేస్తున్నాం కదా, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 11,000 కొలువులు ఇస్తేనే ఇంత నానార చేసి రోడ్లు ఎక్కిపోయి అసలు ఈ ప్రభుత్వంతో అవుతుందా? రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నట్టు. ఇక 2 లక్షలు ఒకటేసారి ఇచ్చినట్టే ఏమో న్యాయం చేసేవారు, రేవంత్ రెడ్డి గారు అనేవారు. జస్ట్ సింపుల్ లాజికల్ గా మీరు ఆలోచన చేయండి. 11,000 కొలువులు ఇస్తేనే ఇంత నానా యాగి చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఇక 2 లక్షలు ఇస్తే ఇంకేముందా? పిల్లల్ని చంపనీకి ఇచ్చిన కొలువులు అన్నట్టు. అయితే ఇది ప్రతిపక్షాలు చేసేదే తప్ప నిరుద్యోగులు ఏది వాళ్ళ మనస్ఫూర్తిగా చేసేది కాదు. ఎందుకంటే అదే నిరుద్యోగుల్లో కూడా వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు పిలిచినా లేకపోతే రండి నిరసనలకు అని చెప్పి వాయిస్ రికార్డులలో వచ్చినా అని మాకు కూడా ఫార్వర్డ్ చేస్తారు కదా. వాళ్ళు ఎక్కడ కూడా ఈ రాజకీయాల ట్రాప్లో మనం పడొద్దు, మనకు చాలా రోజుల తర్వాత కొలువులు వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇంకోటి కూడా అడుగుతాను, మరి ఎవరు తిందాం? ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారి లెక్క పరిపాలన చేయాలన్నా, బీజేపీ లెక్క పరిపాలన చేయాలంటే పిల్లలు కొట్లాట పెట్టేసేయచ్చు. దిల్సుఖ్నగర్లోనేమో డిఎస్సి పోస్ట్పోన్ కావాలని చెప్పి రోడ్లు ఎక్కారు ఒకటే రోజు. మరి అశోక్ నగర్లోనేమో గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలని చెప్పి రోడ్లు ఎక్కారు. మరి ఏం చేద్దాం చెప్పురి? 2 ఒక్కసారి అయితే కావు. అది చేద్దామా ఇది చేద్దామా? కరెక్ట్. కానీ యూపీఎస్సీకి ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. యూపీఎస్సీ ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిందంటే ప్రాంప్ట్గా అయిపోతాయి. అలాగే ఈ గ్రూప్ 1కి డిఎస్సికి ఎందుకు జరగట్లేదు ఇలాగా? ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? ఎక్కడ 2017, ఎక్కడ 2024? గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు యూపీఎస్సీ తరహాలనే ఇక్కడ టీజీపీఎస్సీ కూడా జరగాలనేటటువంటి దాంతో చేసినాం. ఫస్ట్ ఎగ్జామినేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సేమ్ అది ఎట్లయితే ఉందో ఇది కూడా అట్లనే జరగాలనేటటువంటి దాంతో ఉంది. మరి అక్కడ కూడా పోస్ట్పోన్ చేయాలని చెప్పి నినాదాలతోటి రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇక్కడ ఒకటి ఏంటంటే డిఎస్సి, గ్రూప్ 2 ఇవన్నీ ఒకటేసారి ఉండేసరికల్లా 2 మెర్జ్ అయిపోతే ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు అనేటటువంటి దగ్గర ఒక స్టాండ్లో మనం ఆగినాం. అయితే వీళ్ళు మాకు పోస్ట్పోన్ కావాలంటారు, ఎవరైతే ఎక్కువ డిఎస్సి మీద ఆధారపడి ఉండేటోళ్ళు. గ్రూప్ 2 వాళ్ళేమో మాకు గ్రూప్ 2 కావాలని. మరి ఏం చేయాలి చెప్పండి? నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి చెప్పవచ్చు, మనం ఆ పని చేయట్లే. ఏజ్ సాహిత్యంగా ఉంది అంటే ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఎంతసేపు అయిందంటే మారుమూల గ్రామాల్లో ఉంటున్నటువంటి పిల్లలకి విద్య దూరం అవుతుంది, టీచర్లు లేక. మనం వచ్చిన తర్వాత ప్రమోషన్లు అయినా ట్రాన్స్ఫర్లు అయినా ఏళ్ళ తరబడి నుంచి పెండింగ్ ఉంటున్నాయి. మొత్తం ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఒక విషయంగా చేసుకుంటూ వచ్చింది పరిపాలనలో, అన్ని కూడా అధికారికంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. ఇది ప్రజలకి క్లియర్గా పోతుంది. అది మీరు డ్వాక్రా మహిళలకే తీసుకోండి. డ్వాక్రా మహిళలకి వడ్డీలేని రుణాలు ఇచ్చినటువంటి పాపన పోయినసారి మనం రాగానే మాత్రం మనం ఇస్తున్నాం కదా. అట్లనే పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్లు డ్వాక్రా మహిళలకే పోవాలి అనేటటువంటి అంశాలు గతంలో ఎప్పుడైనా ఉండేనా? ఎవరో ప్రైవేట్లోకి ఇచ్చేటోళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్లు ఎంతనన్నా అయిపోయేటివి, వాళ్ళకి అడిగించి వచ్చేది. ఇప్పుడు అట్లుందా? ఎస్, మన సొమ్ము ఎవరో థర్డ్ పార్టీస్కి ఎందుకు పోవాలి? అండ్ ఇంకొకటి పొదుపు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిషన్ కాకతీయ అని చెప్పి ఆ రోజు ఎవరు ఎంత పూడికతి ఇత్తలు తీసిరో తెలియదు, కొలిచినోడు లేడు, ఎన్ని బకెట్లు పోయింది లేకపోతే ఎన్ని మెట్రిక్ టన్నులు పోయిందో మనకు తెలియదు. కానీ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆ చెరువుల పూడికతీత అనేటటువంటి అంశంతో వృధా చేసిండ్రు. కానీ ఈరోజు అదే చెరువు పూడికతీత చేయాలన్నా కూడా ప్రభుత్వానికి పైసలు కట్టించుకుంటుంది. దట్ ఇస్ అ డిఫరెన్స్. రూపాయి పొదుపు చేసేటోడికి, రూపాయి సంపాదించేటోడికి, ప్రజల పేరు చెప్పేసేసి సంక్షేమం పేరు చెప్పి రూపాయి దోచుక తినేటోడికి చాలా తేడా ఉంటుందండి. సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి
గత పాలన చేసినటువంటి కేసీఆర్ గారికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. ఎన్నికలప్పుడు చెప్పిన ఊసులు నిజంగానే నిలబెట్టుకుంటారా అని అంటే ఏం చెప్తారు సార్? అన్నీ ఒకటే రోజు మిడ్ నైట్ అయిపోయేటివి కాదు, ఓవర్ నైట్ అయిపోయేటివి కాదు. మాకు 5 సంవత్సరాలు ప్రజలు సమయం ఇచ్చిండ్రు. ఈ 5 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ అసలు వాళ్ళు 10 సంవత్సరాలలో చేయండి, మేము 6 నెలల్లో తూకం వేస్తే మేమే బెటర్ అనేటటువంటి దగ్గరికి వచ్చినాం. అట్లా అని చెప్పి వచ్చినాం కదా బెటర్ అని చెప్పి ఆగేటటువంటిది కాదు. ఈ రానున్నటువంటి అసెంబ్లీ సెషన్స్లో కూడా జాబ్ క్యాలెండర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మనం వినబోతున్నాం. ఎగ్జాక్ట్లీ ఈ జాబ్ క్యాలెండర్ మీద నాకు వస్తుంది. యాక్చువల్ జాబ్ క్యాలెండర్ అనేది సీఎం గారు రిలీజ్ చేస్తారు, అది కంపెనీలు వాళ్ళు కదా రిలీజ్ చేసేది. మేము ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకు ఈ మాత్రం అర్థమవుతుంది, చదువు లేని వాళ్ళు. ఏ కంపెనీస్ అండి? ఏ కంపెనీస్? కంపెనీస్ ఎట్లా వస్తాయి? ప్రభుత్వంలో ఉంటున్నటువంటి ఖాళీలను జాబ్ క్యాలెండర్ లెక్క మనం విడుదల చేసి ఎప్పటికప్పుడు కొలువులు ఇస్తామంటే కంపెనీ వాళ్ళకి ఏం సంబంధం? ఆ డిపార్ట్మెంటే కదా క్యాలెండర్ ఇచ్చేది అని వాళ్ళు అంటున్నారు. అరే ఒక ఖచ్చితంగా ఖాళీలు అవుతున్నప్పుడల్లా ఇచ్చేటటువంటిది ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇస్తున్నాం అనుకోండి, దాని జాబ్ క్యాలెండర్ పిలిస్తే తప్పేముంది? అయినా ప్రైవేట్ కంపెనీస్కి ఏం సంబంధం? మనం మాట్లాడుతుంది ప్రభుత్వ కొలువులు. ప్రభుత్వ కొలువుల్లోనే ఏమంటారు, ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసేది జాబ్ క్యాలెండర్. ఈ నెల రిలీజ్ నేను వెనకట్టుకోకూడదు, ఒక వీడియో రిఫరెన్స్ నేను తీసుకోదలుచుకోలే, పేరు చెప్పదలుచుకోలే. ఒక మేధావికి ఇట్లనే వచ్చి నిరసన కోసం అని చెప్పి వచ్చిండ్రు. పాపం ఈ చూడండి ఎట్లయిపోతుంది అంటే, నిజాయితీగా చదువుకునేటటువంటి పిల్లల మధ్యలోకి కొన్ని అభూత శక్తుల లెక్క వచ్చి ఖరాబ్ చేయాలనేటటువంటి మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, నేను సిఐ చేయనీకి వచ్చిన దీంట్లోకి అన్నట్టుంది. సిఐని ఎట్లా ఇస్తా అంటే, నేను సిఐ చేయనీకనే వచ్చినా అని చెప్పి మాట్లాడితే, అసలు ఇవన్నీ ఏ నోటిఫికేషన్ ఏందనే ప్రశ్నలు అవన్నీ తెలుస్తూనే ఇక్కడికి రావాలని అని చెప్పి అని ఉల్టా జవాబులు చెప్పేటటువంటి పరిస్థితి. అంటే ఏంది అసలు మీ ఉద్దేశం ఏంటిది? మీరు దేనికోసం వచ్చారు? దేని గురించి నిరసన చేస్తుర్రు? ఇది నేను కొంతమందిని ఆపాదించి మాడుతున్నా, అందరు కాదు. దీనివల్ల మీతో అందరి మీద ఏమవుతుంది? ఆ బ్యాడ్ ఇమేజ్ పోతుంది. సో ఇట్లా కొంతమందిని పట్టుకొని వచ్చి ప్రతిపక్షాలు పాపం ఎంత ప్రయత్నం చేయాలనో అంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం వీళ్ళకి ఒకటే అండి, రాజకీయ కోణం నేను చెప్తా ఇక్కడ, ఏదో ఒక పెంట లేపాలి, దీన్ని పోస్ట్ పోన్ అన్నా లేకపోతే అడిషన్ అనేటటువంటి ప్రభుత్వంతో ఏదైనా మార్పులు చేర్పులు చేపియాలి, ఎవరితో మళ్ళీ హైకోర్టులో పోయి ఒక పిటిషన్ వేపియాలి, అది ఆపియాలి, మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు. ప్యూర్లీ రాజకీయమే తప్ప 100% సీఎం గారు రివ్యూలో అన్నటువంటి మాటనే ఇది. మనం కాదంటే పిల్లలకేముందబ్బా, వాళ్ళు 1:100 అయితే 1:100 ఓకే పో అని చెప్పేసి అనేయచ్చు. నెక్స్ట్ సెకండ్ హీరోలకు అయిపోతాడు. ఇమీడియట్గా హైకోర్టులోనూ ఇంకొక పడ్డది అనుకోండి, ఎవడు బాధ్యత తీసుకుంటాడు? 3-4 ఏళ్ళు ఆగిపోయింది అనుకోండి, ఎవడు బాధ్యత తీసుకుంటాడు? అప్పుడు నిజంగా అన్యాయం చేసినాడు ఎవడవుతాడు? ఇట్లాంటి ముచ్చటే లేదు, ఎంటర్టైన్ చేసేటటువంటి సమస్యనే లేదు. పిల్లలకి కొలువులు ఇస్తామని అన్నం ఇవ్వాల్సిందే. సపోజ్ ఒకవేళ పిల్లలు మాకు టైం కావాలంటారు కదా, నెక్స్ట్ దాంట్లో రాసుకోమని. చాలా సంవత్సరాల నుంచి చదువుకుంటా సమయం అంతా వృధా చేసి కుటుంబాలకు దూరం ఉండి వీటినే నమ్ముకొని ఉన్నటువంటి పిల్లలు కూడా అంతేమంది ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాము, వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటు. నీకు మెరిట్ ఉంటే ఈసారి కూడా కొట్టేసేస్తావు, లేదన్నా మళ్ళీ కూడా కొలువులు వస్తాయి. ఇదేమో దశాబ్ది కాలంలో ఒకటేసారి వచ్చేటటువంటి ఉత్సవం లెక్క కాదు కదా, నిరంతరం వచ్చేటటువంటి కొలువుల జాతర కాబట్టి, జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది కాబట్టి మళ్ళీ ప్రయత్నాలు చేసుకోండి అంతే తప్ప, ఇది చేయకపోతే మీ సంగతి ఎంత చూస్తామని బెదిరింపుల దాకా పోయి ప్రజలని లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యాచరణ, స్వార్థం గురించి మాత్రం చేయకూడదు. కొలువులు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కొట్లాడరు, అది వేరే సంగతి. ఇస్తలేదంటే కూడా ఇచ్చినాక దాంట్లో కొర్రీలు పెట్టాలనేటటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాల చేతిలో పావులు గిట్ట అయితే జీవితాలు మనయే నాశనం అవుతాయి. వెనకటికి అగ్గిపెట్ట దొరకకపోతే ఏమైందో మనందరం చూసినాం. సో అది అది కరెక్ట్ కాదంటున్నారు. పిల్లలు లింక్ పెట్టారో మీరు అంటే ఈరోజు కూడా చేస్తున్న వాళ్ళే కదా, బయటకు వచ్చి మీడియా ముఖంగా మనకు గట్టిగానే కొట్లాడుతుండు. ఏం వదిలిపెడతాట్లేడంటే ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు, లోపల నిరాహార దీక్ష చేస్తుండు అని అంటే బయటకు వచ్చి చేయొద్దు తమ్ముడు, మీకు అందరం మేమున్నాం, ఎందుకు మనం మాట్లాడదాం, ఇట్లాంటి పనులు మనం చేయొద్దని చెప్తావా? నువ్వు నాయకుడు లెక్క ఉండి బయటకు గట్టిగానే చేస్తట్టుండు, ఏమి వినేటట్టు లేడంటే అంటే చేయరని ఆయన నువ్వు వాడనే కూర్చో ఎడికి పోద్దనా? ఎవరికి నష్టం? చేసేటోడు నష్టం తెలుసుకుండు కాబట్టి బయటకు వచ్చిండు. నాకు ఎప్పటికీ ఒకటి అర్థం కాదు సార్, అంటే నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నాకు అర్థమైంది అర్థం కాని విషయం ఏంటంటే, యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, వాళ్ళు కూడా ఎందుకు అబ్బా నేను చదువుకోవడానికి వచ్చానబ్బా, నాకు ఎందుకు ఈ రాజకీయాలు, ఎవడికి తిండి పెట్టాడు ఇక్కడ, నా కష్టమే నాకు తప్ప ఇంకేది మిగలదు అని స్టూడెంట్స్ అనుకోవట్లేదు, నిరుద్యోగులు అనుకోవట్లేదు. మరి వీళ్ళు ఏం ఎరేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇటువైపు వస్తున్నారో తెలియదు.
ఈ విషయంలో మీకేమనిపిస్తుంది యాక్చువల్లీ, ఎందుకంటే మీరు అది దాటి వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఒకటి చెప్తానండి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లలో జనరల్గా ఏముంటుందంటే నా ఒక్కడి హితమే ఉండదు, అందరి హితం కావాలనేటటువంటి ఒక సోషల్ ఫీలింగ్ తోటి బయటకు వస్తాడు. రైట్ రైట్, దాన్ని తప్పు పట్టేదేం కాదు. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే నా ఒక్కడికి ఏముంది, నాకు ఒక్కటి టాలెంట్ ఉంది, నేను రూమ్లో కూర్చొని చదువుకుంటా అనేటటువంటి ఉద్దేశం కాదు. నాయకత్వ లక్షణాలు ఉంటున్నట్టు చాలా మంది పిల్లలకు కూడా సమాజంలో ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మనందరం కొట్లాడదాం రండి, పాజిటివ్ థింగ్. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్, ఎందుకంటే నేను కూడా అదే లైన్లకి వచ్చినాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇతరులకు మంచి కానీ మంచి జరుగుతుంది అనేటటువంటిది తెలిసినప్పుడు మనం ఇప్పుడు కొట్లాడేటటువంటిది మళ్ళీ నష్టం చేసే ప్రాబిలిటీ ఉందనుకోండి, ఆ పని నేను చెయ్య. కానీ కొంతమందితో చేపిస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నావు అని అంటే అక్కడ సంథింగ్ ఈస్ హిడెన్. ఆ హిడెన్ ఎజెండా ఏంటిది అనేటటువంటిది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా అనిపిస్తుందేమో, కానీ ప్రపంచం చూస్తూనే ఉంటుంది. సో వీ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. ఫైనల్గా ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పోస్ట్పోన్మెంట్, దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. ఇస్ ఇట్ రైట్ సార్? పోస్ట్పోన్ అవ్వదు, ఉన్నదాన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకుని. ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా మాక్సిమం అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎస్ సార్, ఎస్. యాజ్ పర్ షెడ్యూల్ డిఎస్సి అనేది జరగబోతున్నది, దీంట్లో ఎట్లాంటి మార్పు లేదు. వి విష్ యూ ఆల్ సక్సెస్. రియలీ నిజంగా మీరు కనుక అచీవ్ చేస్తే మా సిగ్నేచర్ స్టూడియోకి రండి, నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.